జూలై 25 ఎంతో మహోన్నతమైన రోజు. అదే తొలి ఏకాదశి. ఈ ఒక్క రోజుకి 24 ఏకాదశులకు ఉన్నంత శక్తి ఉంటుందంట. ఈ రోజున మీరు అండ పిండ బ్రహ్మాండాలకు మూలాధారమైన ఆ శ్రీ మహావిష్ణువుని ఏమడిగినా ఆయన అస్సలా కాదనరు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు తప్పకుండా ఆయనకి ఎంతో ఇష్టమైన ఈ పనులు చేయండి. అవేంటో వీడియో లాస్ట్ లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ రోజు ఆయనకి ఎంతో ప్రీతికరమైన రోజు. మరియు తొలి ఏకాదశి అంటే దక్షిణాయనంలో వచ్చే మొదటి ఏకాదశి. దీన్ని దేవసైని లేదా ఆషాఢ శుద్ధ ఏకాదశిగా కూడా చెప్తారు. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ రోజున ఆ శ్రీ మహావిష్ణువు 4 నెలలు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. అందుకే దీన్ని తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజుకి చాలా చాలా శక్తి ఉంటుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉంటే 24 ఏకాదశులకి ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట. ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా మనలో ఉన్న ఆత్మారాముణ్ణి బాధ పెట్టడం కాదు. అది కాదు ఉపవాసం అంటే. చిన్నగా పలహారం తీసుకుంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ భగవంతుడికి దగ్గరగా ఉండటమే అసలైన ఉపవాసం. ఈ రోజు బ్రహ్మ ముహూర్తాన లెగిసి తల స్నానం చేసి మీ మనసులో ఉన్న కోరికను కోరుకుని స్వామివారికి తులసిమాలను సమర్పించండి. గోవులకి ఆహారం పెట్టండి. మానవ సేవే మాధవ సేవ అన్న మాటతో నలుగురికి అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. ఈ మంత్రాల్ని 108 సార్లు ఏదో ఒక సమయంలో జపించండి. ఇదే ఆ మంత్రం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇలా చేయటం వల్ల మన పాపాలు తొలగి